ఇవాళ రైల్వేస్ ఉద్యోగులారా మీరు ఆలోచన చేయండి. మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగనమ్ముతాడు నరేంద్ర మోడీ. మీ ఉద్యోగాలకు భద్రత లేదు. మీ ఎల్ఐసిని అదాని అంబానికి తాకట్టు పెడతాడు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ఆలోచన చేసి ఓటు వేయాలి. మీ రైల్వే శాఖ, మీ బిఎస్ఎన్ఎల్, మీ ఎల్ఐసి, మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే, మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి. మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. మోడీ గెలిచిందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. నిన్న మన బీజేపీలు ఒకటే పద్యం ఎత్తుకున్నారు, మేము వచ్చిన వెంబడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, అందుకే మాకు 400 సీట్లు ఇవ్వమంటారు. 400 సీట్లు ఇస్తే పార్లమెంట్లో 2/3 మెజార్టీతోని రిజర్వేషన్లను ఒక బిల్లుతోని ఖతం చేసి ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా ఈ దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి ఇవాళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మిత్రులారా, అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. సునీతక్కని మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నేనుంటా, మీ నాయకుడిగా, మీ అభిమాన నాయకుడిగా మైనంపల్లి ఉంటాడు, చీఫ్ విప్గా మహేందర్ అని ఉంటాడు. ఒక్క ఓటేస్తే మేమందరం మీకు సేవ చేస్తాం. మేము మరి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీ నుంచి మనులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం, మీ వజ్ర వైదూర్యాలు అడుగుతలేం. ఏమడుగుతున్నా నేను మిమ్మల్ని? ఏమడుగుతున్నా మా అక్కలు చెప్పాలి. ఏమడుగుతున్నా? ఎన్నోసార్లు ఎంతో మందికి వేసారు. ఈసారి మీ ఆడబిడ్డను సునీతమ్మను ఆశీర్వదించండి. 3 మహిళలకు ఇచ్చిన, ఆదిలాబాద్లో అత్రం సుగుణకి ఇచ్చిన, వరంగల్లో కావ్యకి ఇచ్చిన, మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఇచ్చిన. ఆడబిడ్డల చేతుల సంసారం పెత్తనం ఉంటే భద్రంగా ఉంటుంది, జాగ్రత్తగా సమస్యల్ని పరిష్కరిస్తారనే నమ్మకంతో ఒక ఆడబిడ్డకి ఇచ్చిన. ఇవాళ ఆడబిడ్డలే ఆలోచన చేసుకోరు. మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలు, ఎవరు ఓట్లు అక్కర్లేరు. మా వాళ్ళు అక్కడిక్కడ ఏమైనా వేసినా, ఈ ఓట్లు వేసినా వేయకపోయినా నడుస్తుంది. ఆప్కో ఫుల్లుకో దావతులకు మా సోదరులు ఏమైనా అటు ఇటు చేసినా, వాళ్ళు ఏమైనా మీకు చెప్పిందల్లా వినండి, తలకాయ ఊపండి. బూత్లకు పోయినాక మాత్రం మీ ఆడబిడ్డని మీరు గెలిపించుకోరు. ఇక మీదే జిమ్మేదారి.